అమ్మయ్యా, కడుపులో కావిడి దిగిపోయిందిరా బాబు. చువ్వి చువ్వి చువ్వాల దొంగనాన్న దొంగనాన్న నేను దొంగ నాన్న చంబుచ్చి కొట్టానంటే దొంగ నాన్న అనలేదు, దొంగ నాన్న అన్నాను. ఎవరుగా ఆడు దొంగ కాదురా. నూరుగా ఆడు దొంగే. ఏరా నువ్వు దొంగవా? కాదు బాబు. మరి హెడ్ ఎందుకు ఎక్కావు? ఇంకెప్పుడు ఎక్కను బాబు. సర్లే, ఓ 10 కొబ్బరి బొండాలు దింపు. 10 బొండాలు ఎందుకున్నానా? నీ బుర్ర భద్ర కొట్టడానికి రా. లేకపోతే నేను ఇక్కడ కామెడీ చేస్తున్నాగా, మధ్యలో నీ కామెడీ ఎందుకురా? నువ్వు దింపరా. ఇంకసార్లు దిగో. ఈ అనుకోవడానికి ఏం తక్కువ లేదు. వాడు వెళ్ళొస్తా బాబు. ఎక్కడికి వెళ్ళేది? చెంబు పగిలిపోద్ది. పట్టపగలు తోట దూరి చెట్టెక్కి 10 కొబ్బరికాయలు కొట్టేసుకుని దొంగతనంగా సంకలో పెట్టుకుని వెళ్ళిపోదామనే. అదేడు బాబు, దొంగతనం అంటారేంటి? మీరేక దింపమన్నారు. ఆహా, మరి నేను దింపమంటేనే దింపావన్నమాట. మరి నేను ఎక్కమంటేనే ఎక్కావు చెట్టు. తప్పు అయిపోయింది బాబు. ఆహా, మరి ఆ తప్పుకో చెట్టు ఉంటది బాబు. అదేంటి తెలుసా? ఎక్కడిడు? అక్కడ. చూసామంటరా, ఆడి చేత ఫ్రీగా ఈ చెట్ల కాయలన్నీ దింపించేశాను. దించినందుకు 150 రూపాయలు ఖర్చు అయిందని మీ పెద్దనానికి లెక్క చూపిస్తాం. ఈ 10 కొబ్బరి బొండలు మనం దాగేస్తాం. ఎట్టుందంటో మన కామెడీ. అమ్మ దొంగ నాన్న, ఆడు దొంగ అనుకున్నాను. కాదు, నువ్వు గజ దొంగవి. పెద్దయ్య గారు వచ్చారు, తమరు రమ్మన్నారండి. వాటర్ పోయికే మ్యాటర్ లోపలికి వెళ్ళదు. కష్టపడి సంపాదించడం ఎలాగో చేత కాదు. కష్టపడన్నా తినవయ్యా, మెక్కు, బాగా మెక్కు. మెక్కుతాంలే. ఇదిగో తిండం అయిపోయాక వాసన బయటకు రాకుండా ఇల్లు అంతా సాంబ్రాన్ని కొట్టి ఓ అంబికా దర్బార్ వెలిగించు. అలాగే. ఏంటి నీచు వాసన? మహర్షి లాంటి మా బావింట్లో మసాలా వాసన. అయ్యో, ఆ సైతాన్ గడు వస్తున్నాడు. ముయ్యండి. దొంగ సచ్చినోడు ఇప్పుడే రావాలా? ఇంకా చెరుకు ఇడ్లీ అయ్యి అట్మాస్ఫియర్ కి కాసిన చట్నీ కూడా అయ్యి. అలాగే. తొందరగా చట్నీ కూడా ఇవే వచ్చేస్తున్నాడు. ఏంటి బెదరు, బ్రేక్ఫాస్టా? కాదు, ఫాస్ట్ ఫుడ్. అంత పెద్ద ఆకాశంలో చిన్న చందమామలాగా ఇంత పెద్ద ఆకులో సింగిల్ ఇడ్లీ. మా ఫ్యామిలీ మొత్తం డైటింగ్ చేస్తున్నాం. మా పద్మనాభం బామ్మర్తికి బడ్జెట్ తగ్గించాలని, మా ఓడి కొళ్ళు తగ్గించాలని. పాపం ఏనుగు తొండడానికి ఐస్ క్రీమ్ అందించినట్లు ఈ సింగిల్ ఇడ్లీ ఇడికే సరిపోతుంది. ఏమిటలా దిష్టి పెడతావు? వీడు తిన్నది కూడా అరగదు. అబ్బా, వీడు మనసు పెట్టి గుండ్రాయి మింగినా అది గ్రైండర్ లో బత్తలా నలిగిపోవాల్సిందే. నాన్న కాలు కనబడుతోంది. ఎవరు కాలు? మరి కాలు కనపడదేటి? ప్యాంట్ ఎక్కడ దాకానే కుట్టాడు. కనిపించేది నీ కాలు కాదు, కోడి కాలు. పాతాల భైరులో మాంత్రికుడు మంత్రదండం తీసినట్టు ఈడేంటి కోడికాలు తీశాడు? మే ఐ కమెంట్ ప్లీజ్? ఓరి నాయనోయ్, ఫిల్మ్ ఫెస్టివల్ లాగా ఫుడ్ ఫెస్టివల్ ఏంట్రా? అమ్మో అమ్మో అమ్మో, దొల్లేవి, ఈదేవి, ఎగిరేవి, పాకేవి. ఓరి దుర్మార్గులారా, డిస్కవరీ ఛానల్ లో కూడా ఇన్ని జంతువులు చూడడం కదరా. మా బావ ఒక ఇడ్లీ తినడానికి గంట ఆలోచిస్తాడు. అలాంటిది ఆయన సంవత్సరం అంతా తినేది గంటలో తినేస్తారా మీరు? మా ఇష్టం వచ్చినట్టు మేము తింటాం. అరేటానికి నువ్వెవరు? నేను ఎవర్నా? ఈ ఇల్లు మా అక్కది. ఈ ఇల్లు మా తమ్ముడిదే. నన్ను కమిట్ అవ్వేంటి? యూర్ మై హస్బెండ్. యానా మా బావ బడ్జెట్ దెబ్బతీసి మా అక్క ఫ్యామిలీ దేవాలయం తీయడానికి ఎంత పెద్ద ముఠా చేరింది ఇక్కడ. అమ్మో, మిమ్మల్ని ఇంటి నుంచి తరవేదాకా నేను ఇక్కడే ఉంటాను. నాన్న నువ్వు పర్మిషన్ ఇస్తే వీడు 2 చెవులు నేను తినేస్తా. ఏంటి చెవులు తినేస్తావా? ఈ లేత పశువుకి ఎన్ని మోసాలు అలవాటు చేశారా మీరు? ఈ డిష్ ఏంటి లంచ్ ఐటమ్ కూడా చూసేశాడు. అంటే మధ్యాహ్నం కూడా కోడి రెడీ చేస్తున్నారనమాట. చంద్రబాబు నాయుడు ప్రపంచం అంతా అప్పు కోసం ఎందుకు తిరుగుతున్నాడో ఇదిగో ఇస్త్రాగం చూస్తే అర్థమవుతుంది. బావా, పద్మనాభం బావా, నో బడీ క్యాన్ సేవ్ యూ. ఫోటోలు? ఏ ఫోటోలు బాబాయ్? ఏవోలేరా, నీకెందుకు, పోయి ఆడుకో. ఇడ్లీలోడు బామా బామా, ఇడ్లీలోడే. మరేరా, ఆ ముదనష్టు చచ్చినాడు ఫోటో నీకు ఎక్కడ దొరికింది? బాబా దగ్గర ఉంటే తెచ్చా. సరేలే, పాపిచ్చి చచ్చినాడు అవతల బారే. ఆడి ముఖం చూసినా దరిద్రమే. ఒరేయ్, ఆ చౌరు ముఖం చచ్చినాడు ఫోటో నీకెందుకురా?
ఎందుకైతే నీకెందుకే ఆఫీస్ పనులు 1,00,000 ఉంటాయి. ఇప్పుడు ఆ దొంగ రాసుకులు నేను పట్టుకోవాలి. పట్టుకుంటావా? ఒరే బంగారు కొండ ఇచ్చారా? ఎలా? చిన్నాడా, ఆయన్ని పట్టుకుంటే నా 20 రూపాయలు కూడా వసూలు చేయవా? ఏడ్చినట్టుంది. ఇప్పుడు వాడు మోసం చేసిన వాళ్ళందరికి అప్పులు తీర్చాలంటే 10 జన్మలు ఎత్తినా చాలు. నువ్వు ఏ పని సరిగ్గా చేస్తావరా మొదలొచ్చి పాడా. బామా డోంట్ వరీ, నేను పెద్ద పోలీస్ అయ్యి పని పట్టుకుంటాను. నీ డబ్బులు కూడా లాక్కునేసి పని తుక్కు తుక్కు కింద కొడతాను. బంగారం త్వరగా రా. వస్తున్నా. ఏంటింత లేటు? రా. ఎవరిని? నిన్నే రమ్మంటే రావే. నువ్వు రాకపోతే నేనే వస్తాను. ఏమైంది డార్లింగ్? నిన్నేమైనా చేశాడా? ఆవిడ మొగుడు పిల్లలన్నాక ఏదో ఒకటి చేసుకుంటారు. అయినా నువ్వెవరు రా? మా బాతులు నువ్వేం చేస్తున్నావు? నేను నీ మొగుడినే, వీడు రూమ్ బాయ్. ఏం కాదు, వీడే నా డ్రీమ్ బాయ్, నా హస్బెండ్ బాయ్. నా పని అయిపోయింది, వస్తాను. ఇందాక నేను డాన్స్ చేశారని ఇప్పుడు మీరు కాపీ కొడుతున్నారా? కాపీ కొట్టడం కాదురా, ఆనందంతో మందు కొట్టాలని ఉంది. మన క్యాండిడేట్ దొరికేసింది. నిజంగా మీరు గ్రేట్ బాస్. నేను చెప్పకూడదని తెలుసుకున్నారు. నేను చూసిన మా గురించి నువ్వు నాకు ఎలా చెప్తావు? మీరు చూసారా? అవును, మనం చంపాల్సిన అమ్మాయి 904 లో ఉంది. దాని మొగుడే కాలయముడు. బిగినింగ్ నుంచి చెప్తాను కానీ నీకు అర్థం కాదు. అదొక ఖరీదైన. ఎక్కడికి వెళ్ళాలా? మా వాళ్ళేరి, నేను ఒక్కనే ఉన్నానండి. हमको क्या मालूम? మీటర్ తిరుగుతున్నది, పైసలి. నా తల కూడా తిరుగుతుంది. అసలు నేను ఊరు ఎక్కడికి వెళ్ళాలంటే ఏం చెప్పను. పోన్లే, నేనే దిగిపోతా. రే ఎవరు రాబోయి పైసలు ఇవ్వండి, ఎట్లా పోతుండు? ఉండు ఉండు, పైసలు నికాల్. ఉండు ఉండు, ఇస్తా ఉండు. పైసా కర్మ, నా దగ్గర 10 పైసలు ఉన్నాయి, తీసుకో. 50 రూపాయలు అయితే 10 పైసలు ఇస్తావు. నక్రా చేయకు, తోలు చేస్తా, ఇచ్చాయి. నా దగ్గర తోలు కదా, నువ్వేం చేసుకుంటావు? అయినా నా దగ్గర పైసలు లేవు బాబు, నన్ను వదిలేయ్. శవం లెక్క ఊరంతా తిరిగి పైసలు ఏమంటే నక్కలు చేస్తావు. బట్టలు ఇచ్చాయి. ఆగు ఆగు. అమ్ము, బస్తీ వాళ్ళ నమ్మకూడదు. ఏదే పట్టుకో. అసలే ఊరుగా నూరు చంపి టిక్కిలో పెట్టి ఏ కాలంలో నన్ను పడేస్తారు. ఏమయ్యా హయగ్రీవరావు, మా నాన్నగారి ఆత్మశాంతి కోసం కదా ఇన్ని లక్షల పోసి ఈ స్త్రీ కళాశాల నీకు అప్పగించింది. ఇప్పుడు ఏమైంది సార్? ఏమయ్యేదేమిటి? ఇవి కస్తూరిబా కాలేజీ ఫలితాలు అనుకో, ఇవి మన కాలేజీ అనుకో. మనమేమిటి ఈ టైపులో వెళ్ళిపోతున్నాం? ఆ విషయం నా నోటితో చెప్తే నన్ను నేను సమర్థించుకున్నట్టుగా ఉంటుంది. ఏమయ్యా, మీరు కమిటీ మెంబర్సే కదా, స్వామి గారు ఏదో అడుగుతున్నారో కొంచెం చెప్పండి. నేను ఈలోగా అకౌంట్స్ చూసుకుంటాను. అవునవును, లెక్కలు ముఖ్యం. ఏమిటి కృష్ణ, నీ వేణు కనిపించడం లేదా? ఏ గోపికెత్తుకెళ్ళిందో ఏమిటో. ఉండు, ఏమండి ఒక వేణు కొనుక్కొద్దాం రండి. కొందాం. ఇదిగో ఈ కాలేజీ వ్యాపారం కూడా మిగతా వ్యాపారాలు లాంటిదేనని నమ్మి ఇంత పెట్టుబడి పెట్టానా? ఇటో అటో తేలితే దంపతులిద్దరం ఎంచక్క వేణువులు వాయించుకుంటూ వీధిన పడదాం. ఎప్పుడు తేలుతుంది? ఉండు. ఇదిగో గణపతిరావు గారు, మీరైనా మన కాలేజీ గురించి అసలు విషయం చెప్పండి. సార్, మనం మిగతా వాటితో పోల్చుకోకూడదు సార్. ఎందుచేత? ఇప్పుడు కస్తూరిబా కాలేజే తీసుకోండి. ఆ రాజేశ్వరమ్మ మాయల మరాఠీ. గవర్నమెంట్ ఆఫీసర్లతో లింకులు పెట్టుకుని కావాల్సిన గ్రాంట్లు. పరీక్షలకు ముందే క్వశ్చన్ పేపర్ చాటుగా తెప్పించుకోవడం. ఛాయ్ ఏమిటండి, అన్ని అడ్డదారులే. ఏమిటి కృష్ణ అలా అడ్డదారులు అంటూ వచ్చేస్తున్నావు? చక్కటి రాజమార్గం ఉంటేను. ఏమండి, నా స్వామిని కొంచెం కనుక్కోండి. ఇప్పుడు చేస్తున్న పని అదే. కాసేపు ఆగు. అయితే ఆ కాలేజీ కానీ ఫస్టులు అని ర్యాంకులు రావడానికి అదే రహస్యం. ఈ రహస్యం ఇక్కడ ఆగదులేండి, జనానికి శుభ్రంగా అర్థమయ్యేట్టు హైగ్రీవరావు పేపర్లో రాయించేశాడు. దానివల్ల మనకు ఒరిగే ప్రయోజనం ఏమిటి? అదే బ్రహ్మముడి. ఆ కాలేజీని అప్రతిష్ట పాలు చేసి ఆ కాలేజీ బిల్డింగ్ ఆ స్థలం మనం కొనేసామనుకోండి. ఓహో, అదే హయగ్రీవరావు బ్రహ్మాండమైన ప్రాపర్టీ అంటున్నాడు. ఆ స్థలంలో ఒక పేకార క్లబ్ పెట్టేస్తే లక్షలు గడించచ్చు అంటున్నాడు. మీ పిచ్చి ఒకటి కాసేపు ఆపండి. ఏ? నా స్వామి నిద్రిస్తున్నాడు. నిద్రపో స్వామి, నిద్రపో. తెలుగువన్ రమ్మంది తెలుగువన్.